హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాననమాట. ఇది నిడదవోలు కాలువ అండి. ఇది నేను తణుకెళ్తున్నాను. మా బావగారి పిల్లలు పండక్కి మేమందరం వచ్చాము. నువ్వు కూడా రమ్మంటే వెళ్తున్నాను అనమాట. అయితే నేను నిడదవోలు ఆటో ఎక్కాను. ఫుల్ బిజీ ఉన్నాయన్నమాట రోడ్లన్నీ. అందరికీ పండగ హడావిడి కదండి, వెళ్తాం రావడం, బండ్లు రోడ్డు అంతా ఖాళీ లేదు. నేనైతే నిడదవోలు నుంచి కానూరు అటు వెళ్తాను అనమాట తణుకు. మా బావగారు బుడ్డదనమాట ఇది. వాళ్ళ మనవరాలు ఫస్ట్ సంవత్సరం భోగిపళ్ళు పోయడానికి రెడీ చేశారు. అమ్మ కూతురు రెడీ అయ్యి కూర్చున్నారు. అది ఏడుస్తుందని వాళ్ళ అమ్మ ఊరుకోబెడుతుంది. బుడ్డదానికి భోగిపళ్ళు సెలబ్రేషన్స్ అనమాట. వాళ్ళ బాబాయి వాళ్ళ కొత్త పిన్ని కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మ కూతురు రెడీ అయ్యి వాళ్ళు కూడా పండగ మూల కొంచెం హడావిడిగా వాళ్ళ ఊళ్ళోనే మూల వచ్చారు. కొంచెం లేట్ అయ్యింది. కూడా చాలా బాగా జరుపుకుంటారు, బాగా చేస్తుంటారు పండగ, ఎంజాయ్ అని అనుకుంటున్నాను. పండగ ముందు అందరికీ ఆరాటంగా ఉండేది, పండగ వస్తుందని. పండగ అయిపోయాక అందరికీ ఆయాసం వచ్చినట్టుంది. పిండి వంటలు అవన్నీ తినేసరికి అరక్కక 3 రోజులు తొందరగా గడిచిపోయానమాట. అందరికీ సెలవులతో రావడము వెళ్ళడం అంతాను. అందరూ బిజీగా లైఫ్లో అనమాట. వాళ్ళ నాన్నమ్మ పోస్తుంది ఫస్ట్ టైము. అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ భోగిపళ్ళు పోసుకున్నారనమాట. వాళ్ళ మమ్మీ అయితే గోల్డ్ కాయిన్స్ వేయమంది. వాళ్ళ అమ్మాయి మీద ప్రేమ ఉంటే, ఎవరికి ఎంత ప్రేమ ఉంటే అంత కాయిన్స్ వేయాలని చెప్పింది. తినైతే మా బావగారు పెద్ద కోడలు, వాళ్ళ బుడ్డదనమాట. సెకండ్ అయితే ఈయన మా బావగారు, అంటే మా వారు బ్రదర్ అనమాట, అన్నయ్య, సెకండ్ అన్నయ్య అనమాట ఈయన. ఎక్కువ చాలామంది అడుగుతున్నారు, మీరు తణుకు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు అనేసి. ఎందుకంటే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనమాట, వెళ్తాను. ఎందుకంటే మా వారు లేనప్పటి నుంచి కూడా ఉన్నానో లేదో అనేసి గమ్మున ఎవరు పట్టించుకునేవారు కాదు. వీళ్ళు ఎప్పుడైనా సరే మాట, అదొక ప్రేమ అనమాట. ఏం చేస్తున్నావు పిన్ని, ఉన్నావా తిన్నావా అని అడుగుతారు. వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు పిన్ని, ఎలా ఉన్నావు, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు సాయి మీద, నీకు మేము కూడా కొడుకులము, నీకు 3 కొడుకులు ఉన్నా 3 కోడళ్ళు ఉన్నారు సాయితో పాటు అని ఒక్కొక్కసారి మాకు ధైర్యంగా చెప్తూ ఉంటారనమాట. అప్పుడు నాకు కొంచెం ఏదో సంతోషం అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా వీళ్ళు ఉన్నారు అని. కొంతమంది ఈవిడైతే వాళ్ళ కింద పోర్షన్లో అద్దుకుంటారనమాట. బాగా కలిసిపోయి ఇంకా తర్వాత నన్ను కూడా వేయమంటే నేనైతే యాక్చువల్గా వేయను అనేసి నేను పువ్వులు అయితే వేసాను. మా కోడళ్ళు అందరితో కలిసి చిన్న ఫొటోస్ మెమోరీస్గా ఉంటాయని మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ వీడియోలన్నీ నేను పెట్టను అనుకున్నాను. మా బావగారు అబ్బాయి పిన్ని వీడియోస్ పెట్టండి. తిను అయితే మా విభయపురాళ్ళు అనమాట. కొత్త అంటే మా బావగారు అబ్బాయి రెండో అబ్బాయి అత్తగారు, వాళ్ళ పిన్ని అత్తగారు అనమాట. వాళ్ళిద్దరూ సిస్టర్స్, అక్క చెల్లెళ్ళిద్దరు అనమాట. వాళ్ళు కూడా తణుకులోనే ఉంటారు. ఆ టయానికి భోగిపళ్ళు పోసే టయానికి వచ్చారు వాళ్ళు కూడాను. కోడళ్ళతో మేము తోటికోళ్ళు ఇద్దరం అనమాట. పెద్ద ఆవిడ సెకండ్ ఆవిడని. ఈ లోపల పెద్ద పండగ రోజున గంగిరెడ్డి వాళ్ళు వచ్చారు. వీళ్ళు మామూలుగా అంటే ఆచారాలు అనుకోవచ్చు వీళ్ళకి. నేనంటే ఏమీ పూజలు అవి చేయను, నేనైతే ప్రేయర్కి వెళ్తాను. అయితే మా తోటికోళ్ళు వీళ్ళందరూ పూజలు చేస్తారనమాట. ఇవి పెళ్లి దండలు అనమాట. పెళ్లి దండలు గంగిరెడ్డి వాళ్ళకి ఇవ్వాలని అంట వాళ్ళ ఆచారం అంట వీళ్ళకి. అంటే వీళ్ళకి కాదు, మా అందరికీ కూడా అదంట. నేనైతే పాటించను కానీ అవి మామూలుగా సర్లేని వీడియో తీశాను. అది కూడా పోస్ట్ చేయమన్నాడని మా అబ్బాయి చేస్తున్నాను అనమాట. అది ఆ పెళ్లి దండలు, పెళ్లి బాస్కాలు ఇవన్నీ కలిపి గంగిరెడ్డి వాళ్ళకి ఇస్తారంట పెళ్ళి అయ్యాక. తర్వాత 4వ రోజు అనమాట మా కొత్త కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు పిలిచారనమాట, మమ్మల్ని లంచ్కి రమ్మన్నారు. ఫ్యామిలీ అందరినీ పిలిచారు.
పండగకి రమ్మని. అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా బావగారు, మా తోటికోడలు, ఇంకా నేను, ముగ్గురం కలిసి వెళ్ళాము. వాళ్ళు కూడా తణుకు ఊర్లోనే ఉంటారనమాట. ఇద్దరును వేపరాళ్ళు వెంకళ్ళు ఇద్దరు బాగుంటారు. మా వెళ్ళగానే మాకు స్వీట్స్, టిఫిన్లు అన్నీ పెట్టారనమాట. మా కోడలు అప్పటి వరకు వర్క్ చేసుకుంటుందంట. మేము వెళ్ళగానే అవన్నీ ఆపేసి వెంటనే మా దగ్గరకు వచ్చిందని వాళ్ళ పిన్ని అయితే నవ్వుతుందనమాట. మమ్మల్ని లోనికి కూడా రావద్దన్నావు, మీ అత్తగారు వాళ్ళు వచ్చేసరికి అని పక్కన పెట్టేశావు అని. మా వియ్యంకుడి గారు అయితే చాలా కష్టపడి మా కోసం, మా వేపరాళ్ళు ఇదందరూ కలిపి కష్టపడి వాళ్ళే స్వయంగా పొద్దుటే వండితే మళ్ళీ చల్లారిపోతాయి అనేసి, వేడిగా వండాలనేసి అంట స్టార్ట్ చేశారు. మేము కూడా ఏమైనా హెల్ప్ చేస్తామంటే మీరు వద్దు, మీరు చేయొద్దు, మీరు ఎలా కూర్చోండి, మేము చేస్తామన్నారు. చికెన్ ఫ్రై, అలాగే మటన్ కర్రీ ఇవన్నీ చేశారనమాట. కొత్త లేడు, కొత్త వేపరాలు, కొత్త ఎంగడి కోసం చేశారు. ఇవిడి మా వేపరాలు చిన్న వేపరాలు అనమాట. చెప్పాను కదా సిస్టర్స్ అని. వీళ్ళు పైన ఒక అపార్ట్మెంట్లోనేమో మా వేపరాళ్ళు వాళ్ళు ఉంటారు, అంటే మా తోటికోళ్ళ వేపరాళ్ళు వాళ్ళు. కిందేమో సిస్టర్స్ ఉంటారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒక ఫ్లోర్లో ఒకళ్ళు, ఒక ఫ్లోర్లో ఒకళ్ళు అనమాట. పైన ఒకళ్ళు, కింద ఒకళ్ళు తీసుకున్నారు తణుకులో. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారనమాట. ఇంకా ఇలా ఫ్యామిలీ అందరూ మెంబర్స్ అందరూ కూర్చున్నాం అనమాట. ఇంకా కొంచెంసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండే లోపల వాళ్ళు పాపము భోజనాలు అయితే రెడీ చేశారు. ఇవి మా కోడలు వాళ్ళ అమ్మమ్మ అనమాట. తను ఏంటంటే వాళ్ళ అమ్మమ్మతో ఏం మాట్లాడుతుందంటే, వాళ్ళ కుక్క పిల్లల్ని తీసి తెచ్చుకున్నారు. ఆ కుక్క పిల్లకి పేరు ఏం పెట్టాలని అందరూ ఆలోచిస్తున్నారనమాట వాళ్ళ పిల్లలు. వాళ్ళ అమ్మమ్మ పెంచాలి కాబట్టి మేము అటు ఇటు తిరుగుతాము, మా అమ్మమ్మే చూసుకోవాలి కాబట్టి పేరు ఏదైతే బాగుంటుందో మా అమ్మమ్మకి తిరగడానికి నోటికి అనేసి ఆ పేరు గురించి ఆలోచిస్తే ఈ లోపల తమ్ముళ్ళు అదే తమ్ముడు అక్క దెబ్బలాడుకుంటున్నారనమాట. పిన్ని కొడుకు మా కోడలికి. కర్రీస్ అయిపోయాక వేడివేడిగా మా అన్నయ్య గారు అనమాట, అంటే మా వియ్యంకుడి గారు బూర్లు అండ్ గారెలు వేస్తున్నారనమాట. లేదు మేము వేస్తామంటే, వద్దామని నేనే వేస్తాను, మీరు కూర్చొని కబుర్లు చెప్పుకోండి అని అన్నారు. మేమందరం అయితే కూర్చున్నాము. తిని మా సెకండ్ అబ్బాయి, మా తోటికోళ్ళు, మా బావగారు, మా కోడలు అనమాట. అయితే పెద్దవాళ్ళని కూడా రమ్మన్నారు, వాళ్ళకి కుదరలేదు రావడానికి, వాళ్ళు వర్క్ ఉంటాం వలన. మా పెద్ద అబ్బాయికి అదిని, తను మా పెద్ద కోడలికి ఏమో చంటిబిడ్డ బాగాలేదు, నైట్ అంతా పడుకోలేదని తను రాలేదనమాట. వీళ్ళు మా అయ్యంకడి గారి ఫ్యామిలీలు అందరూ అనమాట, వీళ్ళ వేపరాళ్ళ గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీళ్ళకి ఒక పేరు నేమ్స్ ఎన్ని ఓట్స్ అయితే ఎక్కువ వస్తాయో ఏ పేరుకైతే ఆ పేరు పెడదామని ఫిక్స్ అయ్యి వీళ్ళు బుక్లో రాస్తున్నారనమాట. ఏ పేరు కావాలనేసి 4 పేర్లు రాశారు. అన్ని 4 పేర్లు ఎవరు ఎక్కువ మంది ఆ పేరుకి ఓటేస్తే ఆ పేరు ఫిక్స్ చేద్దామనేసి, ఒకటి చింటూ, బంటి అని, మోటు అని రాశారనమాట 3 పేర్లు. ఇంకా అందరూ కలిసి దానికి పేరునైతే చింటూ అని సెలెక్ట్ చేశారనమాట. నేనైతే మోటో అని చెప్పాను, ఎక్కువ చింటూ పేర్లు వచ్చినాయి అంటే. ఈ లోపల మా అన్నయ్య గారు, అంటే మా వియ్యంకుడి గారి బర్త్డే అనమాట. ఇంకా ఆ సెలబ్రేషన్ కూడా చేద్దామని కేక్ తీసుకొచ్చారు అందరూ కలిపి. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశారనమాట. ఈవిడ మా వ్యాపారాలు, అంటే మా సెకండ్ అబ్బాయి వాళ్ళ అత్తగారు అనమాట. ఆ పక్కన నిలబడి ఆయన కూడా ఆయన తోడల్లాడు అనమాట. ఇద్దరును చెప్పాను కదా సిస్టర్స్ ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు ఉంటారు అనేసి. వాళ్ళకి ఒక బాబు, నరేష్ నువ్వు కూడా ఇట్రా. శుభోదయం. అభిగాడు యో యో అంటే ఎలా
నాకు తినిపించండి. ఫొటోస్ రాస్తున్నాయి, ఫొటోస్ కొట్టిరా, ఫొటోస్ చూస్తున్నారు. ఫొటోస్ కూడా ఇలా ఒకరికొకరు కలిసి అందరూ కేక్ తినిపించుకోవడం అయిందనమాట. ఇలా నలుగురు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నాయని కష్టాలున్నా అన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా ఒకరికొకరు తోడుగా ఉండటం చాలా నాకు ఇష్టమైతే, మనుషుల్లో అలా ఉండటం అంటే. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి ఆ ప్రేమలు, అవి ఆప్యాయతలు అంతా. ఇప్పుడంతా డబ్బు, ఇంకెవరి స్వార్థం వాళ్ళకి నడుస్తుంది ఎక్కువ అనమాట. ఈ అబ్బాయి అయితే మా బావగారు అబ్బాయికి బామ్మర్ది అనమాట. ఇంకా మా అన్నయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే వాళ్ళందరూ కూడా పిలుచుకున్నారు. పిల్లల ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. ఇంకా ఆ రోజంతా చాలా టైం స్పెండ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ దగ్గర ఉండి మాకు కొసరి వడ్డిచ్చేవాళ్ళు. మన వాళ్ళు అయితే ఎక్కడున్నా అంటారు కదా, అలాగా అది వేసుకోండి ఇది తినండి అనేసి మాకు వాళ్ళే దగ్గరుండి వడ్డిచ్చారనమాట. వీళ్ళిద్దరు కొత్త జంటకి వాళ్ళ అత్తగారు దగ్గరుండి వడ్డిస్తుంది. అది మా అబ్బాయి కొత్త అల్లుడు మర్యాదలు అయితే మామూలుగా లేవన్నమాట పండగకి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాకు టైమే తెలియలేదు, సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయాము. సాయంత్రం కూడా డిన్నర్ చేసి వెళ్ళండి అన్నారు, కానీ అమ్మో అప్పటి వరకు మేము ఉండడం అనేసి వచ్చేసాము. ఈ లోపల కుక్క పిల్లతో అమ్మ కూతురు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ అమ్మకి అబ్బాయిల కన్నా అమ్మాయిలంటే ఇష్టం అంట. ఈ కుక్క అబ్బాయి కాబట్టి నేను దీనికి గౌన్ కుడతాను, గౌన్ వేసి అమ్మాయిలాగా పెంచుతాను అంటున్నారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.